మస్తు 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 మెమరీస్ ఉన్నాయి. నాకే మస్తు మెమరీస్ ఉన్నాయి అంటే రాహుల్కి ఇంకా ఎక్కువ మెమరీస్ ఉంటాయి. మస్తు అంటే మస్తు హర్ట్ అవుతుంది లోపల. చెప్తున్నా కదా, ఒకటెనకాల ఒకటి తగులుతూనే ఉంది. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే గుండెల్లో నా ఏం చేస్తాం, ఇటు దత్తత తీసుకున్న కొడుకు నాకు అట్లా అని చెప్పి నేను అనలేను. పోయి నేను ఇంత ఇంపార్టెంట్ మాట్లాడుతుంటే కిందేమో చేస్తున్నాడు వాడు. ఒక 2 నిమిషాలు ఆగితే అయిపోతుంది కదా, వీడియో అయిపోతుంది అని తెలిసి. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలాంటి ఏమైనా ఉన్నాయా? హౌ యూ ఫీలింగ్? ఏం లేదు, కొంచెం అంత లోపల ఇట్లా ఫీల్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్, ఇంకేం లేదు. మనం మూవ్ ఆన్ కావాలంటే కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. సో ఈ రోజు నుంచి ఈ స్టూడియో మనది కాదు. Hey guys, welcome back to our YouTube channel Rahul Avantika Vlog. Welcome back guys. ఇట్లాంటిది ఒక వీడియో వస్తుందని నేను అనుకోలేదు. చేయాల్సి వస్తుంది, చేయాలి. వెనకాల మనిషి చేపిస్తున్నాడు మా వెనకాల ఉండి, కాకపోతే ఇప్పుడు మా ముందు ఉన్నాడు. సో ముచ్చట ఏంది అని అంటే, మేము స్టూడియో తీసేస్తున్నాం అనాలా, సేల్ చేస్తున్నాం అనాలా. మీరు చూసారు కదా అప్పుడు ఓనర్తో ఇట్లా అది ఇది అని చెప్పి. సో ఇప్పుడు రియల్గా మేము స్టూడియో తీసేస్తున్నాం కదా. ఇది ఎట్లాంటి కంటెంట్ కాదు, ఎట్లాంటిది చేయాలి అని కాదు. లిటరల్లీ చెప్తున్నా కదా, నేనైతే 3-4 డేస్ నుంచి రాహుల్ వెనకాల చెప్పాలా వద్దా అనుకుంటే నిన్న మాత్రం చెప్పేసిన వద్దు అని చెప్పి. బట్ ఆయన డెసిషన్, బికాస్ ఇప్పుడు నేను వచ్చిన, ఐ మీన్ 1.5 year 2 years 3 years నుంచి. దానికన్నా ముందు అంటే మొత్తం రాహులే ఉన్నాడు స్టార్టింగ్ నుంచి. అంటే ఈ రూమ్ యూజ్ చేయక ముందు నుంచి ఈసారి ఈ రూమ్ మాత్రమే యూజ్ చేస్తుండే. అది మొత్తం ఒక్క దోస్తులకి, తాగుడికి, పండుకునుడికి అది ఆ రూమ్ అని పెట్టుకుంటుంటే, నేను వచ్చిన తర్వాత నుంచి ఆ రూమ్ కొంచెం మళ్ళీ స్టూడియో లెక్క మారిపోయింది. మస్తు 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 మెమరీస్ ఉన్నాయి. నాకే మస్తు మెమరీస్ ఉన్నాయి అంటే రాహుల్కి ఇంకా ఎక్కువ మెమరీస్ ఉంటాయి. సో చాలా కష్టం నుంచి ముందు ఇంకొక స్టెప్ వేస్తున్నాడు. ఇప్పుడు దానికోసం కూడా నేను ఆపలేను, ఎందుకంటే నేను ఏ దానికి రాహుల్ని ఆపలేను ఇప్పటి వరకు. అరుస్తా ఉండొచ్చు, కోపం అవుతా, బట్ ఇది చెయ్యకు అని చెప్పి చేయనుకొని అయితే ఎప్పుడు ఆపలే. ఇప్పుడు కూడా ఆయన ఇష్టమే. దానికన్నా ముందు నాకు అసలు ఈ బిజినెస్ కానీ ఇవన్నీ అంటే నా లైఫ్లో కూడా నేను అనుకోలేదు. ఇట్లా నేను బిజినెస్ చేస్తే ఒక చైర్లో, నా ఓన్ చైర్లో నేను కూర్చుంటా, నేను ఒక దగ్గర నేను కూర్చొని వర్క్ చేయించుకుంటా అని చెప్పి నేను అనుకోలేదు. ఫస్ట్ నేను చేసిన, దాని తర్వాత ఒకరితో చేయించుకుంటున్నా. ఇప్పుడైతే ఫైనల్గా సగం సామాన్ కాదు, మొత్తం సామాన్తో పాటు మేము సేల్ చేసేస్తున్నాం. ఒకటే తీసుకున్నాం, ఏంటంటే రిమూవల్ మిషన్ మాత్రమే ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడికి ఎవరు వస్తున్నారో ఏంది అనేది మీకు తొందరలో తెలిసిపోతుంది. సో మీరు ఇప్పటి నుంచి మన స్టూడియో ఇది కాదు, ముషిరాబాద్ స్టూడియో కాదు, ఓన్లీ హ్యాబిట్ స్టూడియో మాత్రమే. ఎనీ డేస్ 2 branches అని చెప్పి ఇప్పుడు కూడా నోటికి అదే వస్తుంది. సో ఇప్పటి నుంచి మనకు 2 branches లేవు, ఒకటే బ్రాంచ్ ఉంది. ఇప్పుడు ఆయన నేనేం అడగలేను, బికాజ్ నేను మాట్లాడుకుంటా ఎమోషనల్ అయిపోతా. ఏ విషయంలో ఎమోషనల్ అయిపోతే, ఈ విషయంలో ఎక్కువ ఎమోషనల్ అయిపోతానేమో అని చెప్పి భయం అయ్యి చెప్పి చాలా గట్టిగా వేసుకొని మాట్లాడుతున్నా. నేను 2-3 days ముందే రాహుల్కి చెప్పిన, వద్దు లైక్ వేరే ఇంకొకలాగా కూడా థింక్ చేయొచ్చు కదా అని చెప్పిన. బట్ అది వర్కౌట్ కాలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇది ఇంకేం చెప్పాలా, ఫస్ట్ అయితే సామాన్లు ఏమేమి తీసినాం జుద్దుర్రాది. ఇప్పుడు ఇది క్లీన్గా మేము వచ్చినప్పుడు మాకు ఓనర్ ఎట్లయితే క్లీన్గా ఇచ్చిండో మేము కూడా అట్లానే ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఏది ఖరాబ్ చేయలేదు, ఏది చేయలేదు అని మా ఓనర్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు వీడియో చూస్తారో లేదో తెలియదు కానీ, ఎందుకంటే నేను ఇప్పటివరకు మా ఓనర్తో మాట్లాడలేదు. ఇన్ని ఇయర్స్లో ఓన్లీ రాహుల్తోనే పేమెంట్ హాయ్ డన్ ఓకే.
ఇప్పటి వరకు మాకు ఏ ప్రాబ్లం రాలేదు ఏ ఓనర్తోని. ఈయనతోనైతే అసలు ఏం ప్రాబ్లం లేకుండే. నువ్వు పాటలు పెట్టుకో, నైట్ అంతా వర్క్ చేసుకో, పొద్దునంతా వర్క్ చేసుకో, నువ్వేమైనా చేసుకో, నెలకు అది పైసలు కొట్టేసి అంతే. ఆయన మూలలు కొట్టినా ఏమైపోతున్నా మేము ఇవన్నీ ఏం లేకుండా గైస్ రాహుల్ ఉన్నప్పుడు చెప్తున్నా లిటరల్. ఈ మిర్రర్ లేకుండా, ఆ మిర్రర్ లేకుండా, ఈ ఫ్రేమ్స్ ఏవి లేకుండా జస్ట్ ఒక స్టేషన్ ఉండే. ఈ స్టేషన్ కూడా కాదు, ఇవి ఏం లేకుండే. టేబుల్ అది మా డాడీ ఇచ్చిన టేబుల్ అనమాట, అక్కడ ఉన్నది. రాహుల్కి ఇంట్లో ఉంటే దాంట్లో ఏమైనా పెట్టుకో అని చెప్పించారు. సో ఇది కూడా మేము 2 years అవుతుంది అనుకుంటా కదా, 2 years అవుతుంది. నేనైతే ఇది నిన్న లిటరల్లీ చెప్తున్నా కదా, చూసుకొని మస్తు హర్ట్ అయినా. ఎందుకంటే నా ఫోటో ఒక లైక్ ఇట్లా ఉండాలి అని చెప్పి నాది డ్రీమ్ ఉండే. నేను రాహుల్కి కూడా ఊకే ఎప్పుడన్నా జ్యువెలరీ షాప్కి పోయినప్పుడు కూడా అంటాను నాది ఇట్లా పడాలని ఉంటుండే. ఇప్పుడు మన స్టూడియోలో నుంచి అది పీకేసి చేయాల్సి వస్తుంది. సో ఏం చేయలేము, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. మేమైతే మా స్టూడియోని మా చేతులారా వదులుకున్నాము. సో తప్పుగా అనుకోకండి, మేము ఇట్లా చెప్తున్నాం అని చెప్పి. లోపలికి రాదు చూపిస్తాం. మొత్తం సంతుగాడు వచ్చినందుకు అయింది గైస్, మొత్తం ఇది వచ్చినందుకే అయింది చెప్తున్నా కదా. సో మాది అన్ని ఎవ్రీథింగ్ ఇచ్చేస్తున్నాం, ఫ్రేమ్స్ తో సహా అన్ని. అల్మారి మాత్రం ఎందుకు అని అంటే మా ఆంటీ రాహుల్ వాళ్ళ మమ్మీ, సో ఇది చాలా సెంటిమెంట్ గా చూస్తారనమాట. ఇష్టంతో అంటే ఇష్టంతో పంపించింది. ఇది ఉండని అంటే మీ దగ్గర అని చెప్పి మేము చిన్న చిల్లర కానీ ఏదన్నా కానీ ఫస్ట్ దీని లోపల వేస్తాం. దాని నుంచి మాకు నిజంగా మంచి ప్రాఫిట్ ఉండే. మంచి అంటే కొన్ని చేతుల నుంచి కొంచెం లక్ వస్తుంది అంటారు కదా. ఆమె చేతితో ఆమె తిట్టినా పర్లేదు, కొట్టినా పర్లేదు, పైసలు ఇస్తాం మాత్రం లక్ వస్తున్నాయి. మేము ఇన్ననే పెట్టుకుంటాం. రాహుల్ అయితే అట్లా 5 ఇన్ని వేసిండు, ఇన్ని ఉంటాయి లోపల. మళ్ళీ మొన్న ఇన్ని తీసిండు. ఇదంతా ఇది మిగతా ఏం చాక్లు ఉప్పు అవే ఉన్నాయి చిన్నచిన్నవి, వాళ్ళు తీసేసుకుంటారు వచ్చి మనకు అనవసరం. ఇది మొన్ననే తీసుకొచ్చిన గైస్, మేమిద్దరం పోయి మల్లపల్లి నుంచి తెలుసా. మస్తు అంటే మస్తు హర్ట్ అవుతుంది లోపల చెప్తున్నా కదా. ఒకటెనకాల ఒకటి తగ్గుతూనే ఉంది. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా కానీ తగినా కొద్ది ఇంకా గట్టిగా అవుతున్నా. నేనైతే ఇంకా గట్టిగా అవుతున్నా. అంటే నాకు అర్థమవుతుంది లైఫ్ ఎప్పుడు ఒకటేలాగా ఉండదు, ఇంకా చాలా ఉన్నాయి ముంగట తలగేటి. సో ఇప్పటి నుంచి గట్టిగా తలిపించుకో, కరెక్ట్ ఉండవు అని చెప్పి. సో ఈ బెడ్ వాళ్ళదే, ఈ మిర్రర్ వాళ్ళదే, వాటర్ డిస్పెన్సర్ ఎవ్రీథింగ్ వాళ్ళదే. మనది ఒకటే, రిమూవల్ ఒకటి, ఇది ఒకటి తీసుకొని మనం జంప్ అయిపోతున్నాం హ్యాబిట్స్కి. మళ్ళీ ముషిరాబాద్ నేను రాను. చూడను, ఇటు సైడే రానిగా. మనది ఈ స్టూడియో ఉంది కాబట్టి ఇన్ని రోజులు తిరిగినాము. సో ఈయనను కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనమాట. ఎవరైతే ఇప్పుడు దత్తగిస్తున్నావా? సో ఇవన్నీ ఇది ఎవ్రీథింగ్ ఇవన్నీ రాహుల్ ఒక్కొక్కటి దగ్గర నుంచి కలెక్షన్ చేసుకొని మాకు లొల్లిలయ్యి, నేను ఏడిచి స్టేషన్ కాడ నిలబడి వద్దు పోకు అని చెప్పి అవన్నిటిని రాహుల్ చాలా లాట్స్ సాక్రిఫైస్ చేసిండు. అన్నీ చేసిన తర్వాత ఒక ప్రీమియం, ఒక క్వాలిటీ, ఒకటి కన్సిస్టెన్సీ అంటారు కదా, అవన్నీ కలిపి రెడీ అయిందే మన స్టూడియో. ఆర్ట్ బస్ స్టూడియో. సో ఇప్పుడు ఫైనల్ గా మన చేతుల నుండి వెళ్ళిపోతుంది. ఐ మీన్ వెళ్ళిపోయింది ఆల్మోస్ట్, లేదు ఇప్పుడు. సో వీళ్ళకి ఎట్లుందో తెలియదు కానీ లిటరల్లీ చెప్తున్నా కదా, నాకు 4 రోజుల నుంచి అయితే ఈయన ఎప్పుడు సైన్ పెడతాడు, ఎప్పుడు ఏది ఉంది అని చెప్పి లోపల డబ్బుగా అయితే మా మమ్మీకి కూడా నేను చెప్పలేదు. ఈ అవలగాడు ఏం చేసిందంటే మొన్న నైట్ మేము అందరం బయట నించినప్పుడు ఈయన టాపిక్లో చెప్తే మా మమ్మీకి అసలు ఎందుకు చెప్తాలే అంటే, నేను రీసెంట్లీ మా డాడీది అట్లా అయింది కదా. సో ఆమె టెన్షన్ పడుతుంది, ఎందుకు పిల్లగాడు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటామని చెప్పి. చూసుకుంటారు, రాహుల్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మాకు మస్తు స్ట్రెస్ అవుతుంది గైస్, మస్తు అంటే మస్తు. లిటరల్లీ చెప్తున్నా కదా, ఇప్పుడు క్లయింట్స్ మా కోసం వస్తారు, మేము టైం తీసుకొని అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెలింగ్ కొట్టేసరికి మొత్తం చినిగి ఊసిపోతున్నాం చెప్తున్నా కదా. ఇంకా ఇగో ఇందొకటి ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. ఎంత పర్సన్ అంటే నా పిల్లలు కనుక ఇట్లుంటే జాడకట మడతబట్టి ఎట్లా కొడుతుండే అంటే అట్లా సీదా అయ్యేటట్టు కొడుతుండే. కానీ
ఏం చేస్తాం, ఇది దత్తత తీసుకున్న కొడుకు నాకు అట్లా అని చెప్పి నేమ్ అనలేను. నేను ఇంత ఇంపార్టెంట్ మాట్లాడుతుంటే కిందేమో వేస్తున్నాడు వాడు. ఒక 2 నిమిషాలు ఆగితే అయిపోతుంది కదా, వీడియో అయిపోతుంది అని తెలిసి. ఒరే నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద ఇలాంటి ఏమైనా ఉన్నాయా? నేను ఆల్మోస్ట్ సర్దేసిన. రాహుల్ పేపర్ వర్క్ అవి ఇట్లా బిజీగా ఉండే. సో ఇప్పటి నుంచి మీకు ఎవరికన్నా రాహుల్ అవంతికతోని టాటూస్ వేయించుకోవాలి, పియర్సింగ్ చేయించుకోవాలి, డ్రెడ్ లాక్స్, టాటూ స్టూడియోస్ చాలా ఉన్నాయి. బట్ మా కోసం వచ్చే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందు ఎవరైతే మాకు సపోర్ట్ చేసారో వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తారో చూస్తా, నేను కూడా మీకు ఎప్పటికీ ఉన్నా. అంటే మీరు మర్చిపోదు ఇక్కడికి వదిలేసి వెళ్ళిపోయినాం అని చెప్పి. హ్యాబిట్స్లో ఉంది మన స్టూడియో. ఆశా పాన్ షాప్ అని కొట్టంగానే వచ్చేసరికి చాలా ఫేమస్ పాన్ షాప్ అది. సో ఒక పాన్ షాప్ పక్కనే ఉంటుంది మన స్టూడియో, బొగులుకుంటా. మీకు ఎవరికైనా ఏదైనా సర్వీస్ కావాలంటే అక్కడికి రండి. ఇక ముషరాబాద్ మర్చిపోండి. సో ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినా కదా, రాహుల్ ఎక్స్ప్రెషన్ చూపిస్తాం. హౌ యూ ఫీలింగ్? ఏం లేదు, కొంచెం అంతా లోపల ఇట్లా ఫీల్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్, ఇంకేం లేదు. మనం మూవ్ ఆన్ కావాలంటే కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. సో ఇంతే. సో స్టూడియో అయితే ఇప్పుడు లేదు. ఈరోజు ఒక్కసారి సిగ్నేచర్ చేసిన అంటే ఇక నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. రావిగా ఇంకెందుకు వస్తాం, వేరే వాళ్ళది అయిపోతుంది మనకు ఇయర్. ఇక వేరే వాళ్ళది అయిపోతుంది, బట్ మనం వచ్చి హాయ్ హలో హాయ్ హలో చెప్పొచ్చు. బట్ నీ జాగా నీదే ఉంటుంది కదా రాహుల్. నా జాగా నాకే ఉంటుంది. నా మెమరీస్ ఏంటంటే నా కళ్ళలో ఉన్నాయి, నా హార్ట్లో ఉన్నాయి. దాట్స్ ఇనఫ్. సో ఇప్పుడు ప్లేస్ ని పట్టుకొని అయితే నేను ఎంత కష్టపడ్డావు దీని గురించి, జీవించలేనా? దీని గురించి ఎంత కష్టపడ్డావు అంట. ఇక నా కష్టం గురించి అడిగినావు అనుకో, నీకు తెలుసు అన్ని. ఇక మళ్ళీ నేను చెప్పి ఏం చేయాలి? ఏమేమి కథలు పడ్డావు అన్ని స్టూడియోలా అంటే? ఏమేమి కథలు పడినా అంటే లైక్ గైడ్ డే 1 నుంచి లైక్ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండే, లైక్ డ్రింకింగ్ అవన్నీ ఉండే. సో హానెస్ట్గా చెప్పాల్సి వస్తుంది. ఈ టైం అయినా హానెస్ట్గా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మనసులో నుంచి వెళ్తున్నాయి మాటలు అనమాట. సో అప్పుడైతే బయటనే చేసుకుంటుండే. అండ్ నేను 50,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసిండే గైస్. యాక్చువల్గా నాకు నా కెరియర్ ఎట్లుంటుంది అనేది నాకు అసలు ఫోకస్ లేదు. బ్లైండ్గా నేను చెప్తున్నా కదా, ఏదో వచ్చేసినా రాబాయ్ అన్నట్టు వచ్చేసిన. అండ్ ఆ టైంలో మా ఫ్రెండ్స్ అనే వాళ్ళు చాలా అంటే చాలా సపోర్ట్ చేసారు. దానికన్నా ముందు నాకు ఈమె సపోర్ట్ చేసింది. అండ్ దాని తర్వాత ఇంట్లో కూడా సపోర్ట్. ఇప్పుడు చెప్పాలంటే సపోర్ట్ ఎవరు చేయలేరని కాదు, అందరు సపోర్ట్ చేసినందుకు నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే చిన్న టాటూ కంటే పెద్ద టాటూ కంటే ఎవరైతే వచ్చి పోయి చూడు, వేయించుకోకపోయినా ప్రాబ్లం లేదు. నా దగ్గర వచ్చి జస్ట్ హాయ్ హలో చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ కాల్ ముఖ్యంగా కూడా తక్కువనే, ఎందుకంటే మీ వల్లనే నేను ఇక్కడ ఉన్నా. సో ఇదన్నమాట స్టోరీ. సో స్ట్రగల్స్ అంటారా, చాలా స్ట్రగల్స్ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రగల్స్ చెప్పుకోవాలి పోతే పెద్దగా అయిపోతుంది వీడియో. సో ఈ వీడియో అనేది మొత్తం మీతది ఇవి మాట్లాడుతుంది. ఇంకేం మాట్లాడాలి, అయిపోయింది గైస్, మా చేతుల నుంచి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ కాదు అవి ఇప్పుడు జోష్లో మాట్లాడాను. నేనేమంటున్నా అంటే కంబ్యాక్ కావాలంటే ప్లీజ్ కింద కంబ్యాక్ అని కమెంట్ చేయండి. ఒక 50 కమెంట్స్ వస్తే హ్యాబిట్స్ లో గట్టి కంబ్యాక్ ఇస్తాం మేము. జస్ట్ ఒకటే రోజు గ్యాప్, రేపు సండే గ్యాప్ తీసుకొని మండే రోజు నుంచి బై 3 వస్తాం. అండ్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి కూడా మాకు చెప్పండి గైస్. మేము మొత్తం సుస్థ అయిపోతున్నాం ఈ స్ట్రెస్ వల్ల. ఈయన జుట్టు ఊడిపోతుంది, నాకైతే ఇట్లా ఏడుపు ఒకటే తక్కువ. ఇప్పుడు లిటరల్లీ చెప్తున్నా కదా, ఏడుపు ఒకటే తక్కువ. దానికన్నా ముందు తిండి లేదు చక్కగా. పేపర్ తిండి పెట్టదా, ఒక పేపర్ ఉంది, సేల్ ఆఫ్ ఆర్ట్ బస్, సేల్ ఆఫ్ టాటూ స్టూడియో నంబర్ అనుకుంటా కొందరు, అందుకోసం మళ్ళీ నేను చెప్తున్నా. ఇది జిరాక్స్ యాక్చువల్గా ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంది, ఇప్పుడు వస్తారు. సో మీకే తొందరలో తెలిసిపోతుంది వాళ్ళు ఎవరు కొంటున్నారో ఏంది అని చెప్పి. మన సపోర్ట్ మనకే ఉంటుందని నేను 100 కాదు 200% నమ్ముతున్నాను నేను మిమ్మల్ని. సో అట్లానే మేము స్టెప్ తీసుకున్నాం అనమాట. సో తొందరలో మీకు ఖుష్ఖబరి వచ్చేస్తుంది, దానికోసం కూడా వెయిట్ చేయండి. మజాక్ కాదు, సీరియస్గా చెప్తున్నా. చాలా కష్టపడి వచ్చిండు. ఈ ఒక్క స్టెప్ వేసేటప్పుడు కూడా నేను 1000 టైమ్స్ ఆలోచించిన మైండ్లో. అంటే లైక్ వద్దు రాహుల్ కొంచెం ఆలోచించు అంటే నేను డైరెక్ట్ చెప్పలేకపోయాను, ఎందుకంటే అది అయినా నిర్మించుకున్న సామ్రాజ్యం ఇదంతా. ఒకటేసారి పోగొట్టుకుంటాడని
అని చెప్పి నాకు కొంచెం అది ఉండే మైండ్లో. బట్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే మేము తినాలి, ఇంట్లో చూసుకోవాలి. మా డాడీ ఉంటే నాకు అంత టెన్షన్ లేకపోతుండే. ఇప్పుడు మా డాడీ కూడా లేడు. ఈయనకి ఏమైనా అయింది అంటే అది నాకు ఎఫెక్ట్ అవుతుంది, నా ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది. పెద్ద స్టోరీ ఉంది గాయ్స్, ఎమోషనల్ అయిపోతాం మేము. ఇదికే బంద్ చేసేస్తున్నా. సో ఇవన్నీ సామాన్లు తీసుకునేటివి కూడా నేను చూపించేస్తా. మొత్తం ఎట్లా ఉంది అట్లా క్లీన్ చేసి ఇచ్చేయాలి వాళ్ళకు కూడా. మన రెస్పాన్సిబిలిటీ అది. వచ్చిన తర్వాత పేపర్ సైన్ చేసేటప్పుడు నేను పక్కా బ్లాగ్ తీసుకుంటా. నాదొకటి నేను పెట్టా, అక్కొకటి. అంటే విట్నెస్ 2 కావాలి, ఒకటి కావాలి మన ఇద్దరికి. నేను పెట్టా. నాకు పైసలు ఇస్తున్నా ఎవరైనా పెట్టడానికే. తీసుకోమా నాకు వద్దు పైసలు. బై ఇదైతే వేస్ట్ కదా. ఏం మంచిడు పెట్టేస్తున్నావు. చెయ్యి వనుకోవడానికి కొనుక్కాలి అంటే మనం ఏదైనా తప్పు రైట్ చేస్తున్నప్పుడు నేను ఆడ అగ్రిమెంట్ రాసే టైంలో చెయ్యి ఇట్లా వణుకుతుండే. ఇట్లా 2 మినిట్ బాహర్ దాకా ఇట్లా కొంచెం ఇట్లా స్వాహ అని మళ్ళీ లోపల పోయినా. వాళ్ళు పెద్దవాళ్ళు ఇక మీ ఓనర్ ఎట్లా నీకు అట్లాంటి ప్రాపర్టీస్ మంచిగా ఉన్నాయి వాళ్ళకు కూడా. ఎందుకంటే నాకు చెయ్యి షోరింగ్ అవుతుంది, ఈ టైంలో అవుతుంది ఎందుకు. నాకు ఒక డౌట్, అంటే నేను నార్మల్గా అడుగుతున్నా. మేము అంటే నార్మల్గా ఎప్పుడైనా విజిట్ చేయొచ్చా? నా పాత ఓనర్ వస్తాడు ఇప్పుడు. అంటే మీకు ఎప్పుడు ఏమైనా వర్క్ లేదు, నార్మల్గా మాకు చూసుకోవాలనిపించింది అన్నప్పుడు కమ్ క్లోజర్. సో ఈ రోజు నుంచి ఈ స్టూడియో మనది కాదు. ఈ రోజు నుంచి స్టూడియో అన్నవారు. కంగ్రాచులేషన్స్. చలో విట్నెస్ తుమ్ ఇధర్ एक పెట్టా పెట్టు పెట్టా పెట్టు మా. ಜಗದ ಜನರು ఈ స్టూడియో మన చేతిలో లేదు, ఇప్పుడు వేరే వాళ్ళకు ఉంది. మావాడైతే ఏడవాడు స్ట్రాంగ్. మావాడు నన్ను వదిలేస్తేనే ఏడవాడు. అట్లాంటిది ఇంత కష్టపడి ఇదంతా చేసుకున్న దానికి ఇంత స్ట్రాంగ్ ఉన్నాడంటే మీరు అర్థం చేసుకోరు. మావాడు చాలా స్ట్రాంగ్. చాలా అంటే కనిపించినంత స్ట్రాంగ్ ఏం కాదు, దూరిగా అడేవాడు బయటకి అట్లా కనిపిస్తాడు అంతే చూపించడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అడ్బస్ టాటోస్కి, మాకు, మా ఛానల్కి, అండ్ మన రాహుల్ ధీరజ్ ఛానల్కి, అడ్బస్ ఛానల్కి కూడా, అండ్ మా ఇన్స్టాగ్రామ్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన లవే చాలు. మేము ఏదో కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. అట్లానే కోట్లు ఫాలోవర్స్ కూడా మాకు అవసరం లేదు. ఉన్నంత వాళ్ళతోనే మేము హ్యాపీగా ఉన్నాం. చాలా ప్రీషియస్గా అనిపిస్తుంది మాకు మీరందరూ ఉండడం. థ్యాంక్ యూ సో మచ్. బై గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు రాహుల్ అవంతిక వ్లాగ్స్. అడ్బస్ టాటోస్కి ఫాలో అవ్వండి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తోని మేము మీ ముందుకు వస్తాం. నేను రాహుల్ అండ్ మంచి కంటెంట్స్ తో వస్తాం. మీకు ఎట్లాంటి కంటెంట్స్ కావాలి కింద కామెంట్ చేయండి. ఇంకోటి కంబ్యాక్ కావాలంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. 50 కామెంట్స్ కంబ్యాక్ వచ్చింది అనుకో, గట్టి గలీజ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. చలో థ్యాంక్ యూ.